వెన్ షుడ్ స్టార్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్? పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? రిటైర్మెంట్ అనగానే అప్పుడే కాదని దాటేయకండి. మీ కొన్ని నిమిషాలు మీ జన్మని తప్పక సస్యశ్యామలం చేసి తీరుతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది భవిష్యత్తులో ఆర్థిక స్థిరత కోసం ముందుగా చేసుకోవలసిన సమగ్ర ప్రణాళిక. దీనికి సరైన మార్గం ఎప్పుడు అంటే ఇప్పుడే. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే భవిష్యత్తులో అంత తక్కువ భారం ఉంటుంది. ఇప్పుడే కదా కెరీర్ ప్రారంభించింది, అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్ ఏమిటి అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. రిటైర్మెంట్ అనేది అనివార్యమైన పరిస్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది చాలా లాంగెస్ట్ ఫేజ్ ఇన్ వన్స్ లైఫ్. హౌ టు బ్యూటిఫై ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్ టుడే. చిన్న ఆలస్యం మిమ్మల్ని బతికినంత కాలం వర్క్ చేయవలసిన స్థితి లేదా ఎవ్వరు కోరుకొని పర్మనెంట్ డిపెండెంట్గా మారుస్తుంది. మెనీ స్టడీస్ రివీల్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ సివియర్ రిటైర్మెంట్ క్రైసిస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. ఈ సిచ్యువేషన్ చూడకూడదు అనుకుంటే ఇప్పుడే మేలుకోవాలి, జాగ్రత్త పడాలి. నమస్తే, I am Sheikh Fakhruddin, a certified financial planner. Welcome to another life-changing episode of Self Mastery Channel, Health and Wealth. రిటైర్మెంట్ ప్లానింగ్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్లోని ప్రతి సింపుల్ డెసిషన్ మీ జీవితాన్ని మహోన్నతమైన దిశ చూపుతుంది. ఎప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలి? కెరీర్ ప్రారంభంలోనే ప్రారంభించాలి. 25-30 ఏళ్ల వయసులో ప్లానింగ్ మొదలు పెడితే చిన్న మొత్తాలతో రిటైర్మెంట్ నాటికి మంచి సొమ్ము పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక భద్రత కలిగిన తరుణంలో ఉద్యోగం లేదా వ్యాపారం స్థిరంగా నడుస్తున్నప్పుడు ప్రారంభించాలి. కాంపౌండింగ్ ప్రయోజనం పొందాలంటే తొందరగా ప్రారంభిస్తే పెట్టుబడిపై ఆదాయం ROI సమయంతో పెరుగుతుంది. ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తంతో మంచి పెట్టుబడి పొందవచ్చు. 25 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు 5,000 రూపాయల పెట్టుబడి సరిపోతుంది. కానీ 45 ఏళ్లకు ప్రారంభిస్తే అదే లక్ష్యం కోసం నెలకు 25,000 పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాల్సిన సమయ సూచికలు ఏమిటంటే ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించిన వెంటనే, నిలకడైన ఆదాయం లభిస్తున్నప్పుడు, అప్పు తక్కువగా ఉన్నప్పుడు, కుటుంబ బాధ్యతలు పెరిగే లోపే ప్రారంభించాలి. 30 years ఏజ్లో 50,000 పర్ మంత్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీదైతే @6% ఇన్ఫ్లేషన్తో మీకు రిటైర్మెంట్ వయసులో కావాల్సింది 2,87,174 రూపాయలు కావాలి. అందుకు మీరు ఈరోజు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే @12% 2,99,599 అవుతుంది. అంటే మీరు సేవ్ చేసే 10,000 మీ రిటైర్మెంట్లో ఒక్క నెల ఎక్స్పెన్సెస్కు సరిపోతుంది. ఇది అర్థమైతే ఇక చాలు, మీరే ప్లాన్ చేసుకుంటారు. ఆలస్యంగా మొదలుపెట్టినవారు ఏమి చేయాలి? ఆర్థిక గమనాన్ని సమీక్షించాలి. ఉన్న ఆదాయాన్ని, ఖర్చులను, అప్పులను అంచనా వేసి పదిలంగా పొదుపు చేసే మార్గాలు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఉన్న పొదుపులు అండ్ పెట్టుబడులను పరిశీలించి వాటిని మెరుగుపరిచే మార్గాలను చూడాలి. ఎక్కువ మొత్తంలో పొదుపు అండ్ పెట్టుబడి పెట్టాలి. ఆలస్యంగా ప్రారంభిస్తే నెలవారీ పొదుపు మొత్తం చాలా పెంచాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, PPF, మ్యూచువల్ ఫండ్స్, NPS లాంటి పెట్టుబడిలో ఎక్కువ మొత్తాన్ని వేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, SIPలో పెట్టుబడి పెట్టండి. ఎక్కువ రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్, SIP లాంటి దీర్ఘకాల పెట్టుబడులు ఉపయోగపడతాయి. 10 to 15 years ఏళ్ల పెట్టుబడి కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. 5 to 10 years కోసం బ్యాలెన్స్డ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ పెట్టుబడిగా ఉపయోగపడతాయి. నేషనల్ పెన్షన్ సిస్టంలో పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన NPS స్కీమ్ మంచి ఎంపిక. దీని ద్వారా ప్రతి నెల కొంత మొత్తాన్ని దాచుకుంటూ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందవచ్చు. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 50+ వయసులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇది కుటుంబ భద్రతకు మరియు అనుకోని ఖర్చులకు ఉపయోగపడుతుంది. రిస్క్ తక్కువ పెట్టుబడులు ఎన్నుకోవాలి. ఆలస్యంగా ప్లానింగ్ ప్రారంభించిన వారికి భద్రతతో కూడిన పెట్టుబడులు అవసరం. PPF, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్, FD, మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి స్థిరమైన రాబడినిచ్చే పథకాలు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. రియల్ ఎస్టేట్ అండ్ రెంటల్ ఆదాయాన్ని ఉపయోగించుకోవాలి. ఓ ఇల్లు లేదా వాణిజ్య స్థలం కొని రెంటల్ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల పెన్షన్ లాంటి నిశ్చితమైన ఆదాయం లభిస్తుంది.
ఖర్చులను తగ్గించుకోవాలి అండ్ అప్పులను తగ్గించాలి. లగ్జరీ ఖర్చులను తగ్గించి ఇంకా ఎక్కువ పొదుపు చేయాలి. ఉన్న అప్పులను త్వరగా తీర్చుకోవడం ముఖ్యం. హై ఇంట్రెస్ట్ లోన్స్లను తొందరగా క్లియర్ చేసేయాలి. లగ్జరీ ఖర్చులను పూర్తిగా మానేయాలి. రిటైర్మెంట్ ప్లానింగ్కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది అందరికీ తొలిచేసే ప్రశ్న. ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రణాళికలలో ఒకటి. ఉద్యోగంలో గరిష్ట ఆదాయం ఉన్న సమయంలో పొదుపును మరింత పెంచాలి. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేందుకు అవసరం. ఇది ఆర్థిక భద్రతను కల్పించే పెట్టుబడి. అవసరం వచ్చాక కాదు, ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. భారతదేశంలో రిటైర్మెంట్కు ఉత్తమ ప్లాన్ ఏమిటి అని తెలుసుకోవద్దాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పెన్షన్ ప్లాన్ కోసం ఎన్పిఎస్ భారతదేశంలో అత్యంత ఉత్తమమైన ఎంపిక. 60 ఏళ్ల వయసు తర్వాత లంసమ్ అండ్ నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఈపీఎఫ్ అండ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులకు ఈపీఎస్ ఉండగా ఎక్కువ పొదుపు కోసం విపిఎఫ్ ద్వారా అదనపు పెట్టుబడి పెట్టవచ్చు. మూడోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడి, ట్యాక్స్ సేవింగ్స్ ప్రయోజనం కలిగిన అత్యుత్తమ స్కీమ్. ఫోర్త్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 60 ఏళ్లు దాటిన వారికి ఉత్తమమైన రిటైర్మెంట్ స్కీమ్. భద్రత, అధిక వడ్డీ రేటు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMIS నెలవారీ స్థిర ఆదాయం కోసం ఉత్తమ ఎంపిక. సిక్స్త్ వన్ యాన్యుటీ ప్లాన్స్ LIC జీవన్ అక్షయ్, జీవన్ శాంతి రెగ్యులర్ ఆదాయాన్ని పెంపొందించే వీలుగా ఉంటుంది. ఇది ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వారికి మాత్రమే. ఈ ప్రోడక్ట్ రిటర్న్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చెయ్యదు. గమనించి డిసైడ్ చేసుకోండి. సెవెంత్ వన్ డివిడెంట్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్స్ పొదుపు అండ్ పెట్టుబడిని సమతుల్యంగా చేసే స్థిర ఆదాయ మ్యూచువల్ ఫండ్. 8 రెంట్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్ పొదుపు కోసం మీ ఒక ఇంటి లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేసి రెంటల్ ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎదురయ్యే సమస్యలు, దీంట్లో స్మూత్గా ఏముంది, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఆర్థిక ప్లానింగ్ లేకపోవడం, చాలామంది పొదుపు లేకుండా సంపాదనపై ఆధారపడడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొంటారు. పెరుగుతున్న జీవితకాలం, తగిన ఆదాయం లేకపోవడం. వైద్య సేవలు మెరుగవడంతో సగటు జీవిత కాలం పెరుగుతోంది, కానీ ఆర్థిక ఆదాయం తగ్గుతోంది. మహమ్మారులు అండ్ ఆరోగ్య సమస్యలు ఆరోగ్య వ్యయాలు రిటైర్మెంట్ పొదుపును త్వరగా ఖర్చు చేయిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. 20-30 ఇయర్స్ తర్వాత రూపాయి విలువ తగ్గిపోతుంది. అందుకే బలమైన పెట్టుబడులు అవసరం. భద్రత లేని పెట్టుబడులు. చాలామంది పెన్షన్ కోసం భద్రత లేని పెట్టుబడులు చేస్తారు. తప్పక భద్రతతో కూడిన పెట్టుబడులు ఎంచుకోవాలి. పెరుగుతున్న ఆయుష్, ఇంక్రీజింగ్ లాంజివిటీ. దీని ప్రభావం ఎవరి మీద? వృద్ధాప్యం ఎక్కువ రోజులుంటే అదృష్టంగా మారొచ్చు లేదా భారము అవ్వచ్చు. పెన్షన్ లేకపోతే ఎక్కువ ఆయుష్ ఆర్థిక సమస్యగా మారుతుంది. కుటుంబ సభ్యులపై ఆధారపడే అవకాశం పెరుగుతుంది. గణనీయమైన ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. సురక్షితంగా ఉండాలంటే రిటైర్మెంట్ పొదుపును ఎక్కువ చేయాలి. రిటైర్మెంట్కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. 1 సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇప్పటి నుంచి పొదుపు పెట్టుబడులని వ్యూహాత్మకంగా పెంచాలి. 2 అప్పులు తగ్గించాలి. రిటైర్మెంట్ నాటికి క్రెడిట్ కార్డులు, లోన్లు మొత్తం తీరిపోయేలా చూసుకోవాలి. 3 ఆరోగ్య బీమా తప్పనిసరి. వైద్య ఖర్చులు భవిష్యత్తులో అధికంగా ఉంటాయి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి, లేకపోతే మిమ్మల్ని 10 ఏళ్ల వెనక్కి పంపించేయగలదు. 4 సంపాదనకు సరైన విధంగా నిర్వహించాలి. స్టాక్ మార్కెట్, FD, PPF, SCSS మ్యూచువల్ ఫండ్ లాంటి వివిధ పెట్టుబడుల ద్వారా సంపాదనను వ్యాపింప చేయాలి. కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పిస్తారు. తప్పక కల్పించాలి. 6 రెగ్యులర్ ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవాలి. రెంటల్ ఆదాయము, పెన్షన్ ప్లాన్లు, డివిడెంట్ ఆదాయాలు ఉంటే భద్రత ఉంటుంది. మీరెక్కడున్నారు, ఎక్కడ ఉండబోతున్నారు కామెంట్ చేసి తెలుపండి. ఇది యూస్ఫుల్ మెసేజ్ అని భావిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. అలాగే మీ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి. మాతో కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మరింత తేలిక. గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ కొడితే మా పేజ్ ఓపెన్ అవుతుంది. యూ కెన్ రీచ్ అవుట్ విత్ దిస్ పేజ్. ఫైనల్ టేక్ ఏంటంటే 25-30 ఏజ్ నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలి. ఆలస్యమైతే ఎక్కువ పెట్టుబడి చేయాలి అండ్ ఖర్చులు తగ్గించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ స్కీములపై దృష్టి పెట్టాలి. స్వతంత్రంగా జీవించేందుకు మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించాలి.
రిటైర్మెంట్ తర్వాత కూడా సంతోషంగా అండ్ భద్రంగా ఉండడానికి ఇప్పుడే ప్లాన్ మొదలు పెట్టండి.